ఇవాళ మనము బెండకాయ మసాలా ఫ్రై చేసుకున్నామండి. వెండి మసాలా అంటారు కదా, అది ఆయిల్ పెట్టుకోవాలండి. తవాలో దగ్గర ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ పెట్టుకున్నాను నేను. ఇందులో బెండకాయలని నేను ఇలాగ కట్ చేసుకున్నానండి. చూసారు కదా, నీట్గా వాష్ చేసుకుని కడుక్కున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కనిచ్చి ఇవి ఉన్నాయి కదండి, కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ అంతా వీటికి పట్టేటట్టు కలిపి ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇప్పుడు మనం వెంటనే ఒక లిడ్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వేసాం కదా, ఇది దీంతో పాటు పసుపు, ఆయిల్, ఈ బెండకాయది కడిగి మనము కట్ చేసాం కదండి, ఈ తడికి అవి మగ్గుతాయి బాగాను. ఇప్పుడు లిడ్ పెట్టేసుకున్నాం మనం. చూస్తారు కదండి, ఇలా లిడ్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకుని ఒకసారి సిమ్లో పెట్టుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాము. ఒక 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మసాలా రెడీ చేసుకున్నామండి. దానికి 2 గార్లిక్ క్లోవ్స్, అలాగే ఒక హాఫ్ స్పూను ఆమ్చూర్ పొడి ఉంటుంది కదండి, అది హాఫ్ స్పూన్ వేసానండి నేను. ఒక హాఫ్ స్పూను జీలకర్ర అండి, అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాలండి మనము వేసేసుకుని ఇప్పుడు ఇది చూసారు కదా, ఇందులో ధనియాలండి, హాఫ్ స్పూన్ ధనియాలు, ఒక 4 ఎండుమిరపకాయలు, 2 గార్లిక్ క్లోవ్స్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసాం కదండి, మిక్సీ వేసేసుకుందాం. ఇది చూసారు కదండి, ఇలా రెడీ అవుతుంది చక్కగాను. ఈ పొడిని ఇలా ఉంచుకోవాలి. లోపల మనము ఆయిల్ వేసి పెట్టుకున్నాము. ఆయిల్లో మనము బెండకాయలు వేసుకున్నాం, ఇలా కట్ చేసుకుని నీట్గాను. అందులో చిన్న చిట్టి పసుపు వేసామండి. ఇలా సిమ్లో పెట్టి మగ్గనిస్తున్నాం కదా, ఇవి వేగనివ్వాలి. ఒకసారి తీసుకుని కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టుకుని ఉంచుకుందామండి. అలాగా సిమ్లోనే ఉంచుకుందాము. చూసారు కదండి, బెండకాయ ముక్కలు వేగిపోయి ఇప్పుడు లిడ్ తీసేసుకుని మనము హైలో పెట్టుకుందామండి. ఒకసారి చూసారు కదా, అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు, చక్కగా నీట్గా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదండి, మసాలా మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఆమ్చూర్ పొడి, గరం మసాలా పొడి, కొంచెం పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయ అండి. ఇప్పుడు ఈ పొడిని కూడా ఇందు మీద వేద్దాము. చూసారు కదా, ఈ పొడి వేసుకుని చక్కగా నీట్గా కలిపేసుకుందాము. చూడండి, కలుపుకున్నాం కదా, మంచి గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. ఒక్కసారి అంటే ఒక వేపు వేగనివ్వాలండి. మసాలా అంతా బెండకాయ తీసుకునే వరకు. కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో కావాలి అంటే ఏం లేదండి, ఇందులో కొంచెం మనము కొంచెం తీపి యాడ్ చేసుకుంటారు వాళ్ళు, షుగర్ యాడ్ చేస్తారు వాళ్ళు. అదే మీ ఇష్టం అండి, అది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడే లైట్గా షుగర్ కూడా యాడ్ చేసి వాళ్ళు ఫ్రై చేసి తీస్తారు. అప్పుడు నార్త్ ఇండియన్స్ వాళ్ళు లేడీ ఫింగర్ మసాలా అంటే బెండి మసాలా అని చేస్తారు కదండి, ఆ టేస్ట్ వస్తుంది. సో ఇదొక వెరైటీ అండి. చూస్తారు కదా, ఎమ్మీగా బెండి మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మసాలా పట్టేస్తుంది. ఇంకా కొంచెం సేపు ఇప్పుడే కదా యాడ్ చేసాము మసాలా. ఒక 5 మినిట్స్ అండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కదా, రెడీ అయిపోయింది ఎమ్మీగా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి. థ్యాంక్ యూ. వావ్.
ఎమ్మి ఎమ్మి లేడీస్ ఫింగర్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ.